హే గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేసినట్టుగా మా మదర్ చేసే సున్నుండలు ప్రాసెస్ అనేది నేను ఇక్కడ వీడియో కొంచెం ఎక్స్టెండెడ్గా ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా ఒకవేళ ఈ రెసిపీ చేసుకోవాలి అనిపిస్తే స్నాక్స్, ఎందుకంటే ఇవి హెల్దీ కాబట్టి హెల్దీ స్నాక్స్ అండ్ అలానే మనకి ఈజీగా కూడా అయిపోతుంది. లైక్ నాట్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అని చెప్తాను నేను. సో మీరు హెల్తీగా ఉండాలన్నా కానీ కొంచెం టేస్టీగా ఏదైనా తినాలన్నా పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మనం ఇవి తినొచ్చు అని నేను చెప్తాను గైస్. సో ఇక్కడ మినప్పప్పు ఉంటుంది కదా, సో మినప్పప్పుతో చేసే సున్నుండలు వేరే టేస్ట్ ఉంటుంది. అలానే కొంచెం మినప గుండ్లు లైక్ విచ్ ఈస్ క్రీమ్ కలర్ అలా ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా ఈ మినప్పప్పు ఎక్కువ ఇష్టం కంపేర్ టు దాట్ కొంచెం బ్లాక్ కలర్లో అలా ఉంటుంది కదా. సో అలాగా ఈ మినపప్పు అనేవి కొంచెం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో, నాట్ విత్ హై ఫ్లేమ్. కొంచెం మనకి కరకర అనేటట్టుగా అట్లాగా మీరు రోస్ట్ చేసుకుంటూ ఉంటే, అండ్ దెన్ నెక్స్ట్ అది రోస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు, ఆరల్స్ రోస్ట్ చేసేసేసి కొంచెం అట్లా మీరు పక్కన పెట్టేసేసిన తర్వాత ఏం చేస్తారు అంటే నెక్స్ట్ బెల్లం తీసుకోండి. లైక్ ఎలా అంటే 1 kg ఆఫ్ మినపప్పుకి 1 kg బెల్లం అలా తీసుకోవచ్చు అంట గైస్. నేను ఆల్రెడీ కనుక్కున్నాను మా మదర్ దగ్గర. అండ్ మీరు ఒకవేళ స్వీట్నెస్ లైక్ బేస్డ్ ఆన్ యువర్ మీకు స్వీట్ దాన్ని బట్టి కూడా మీరు తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవచ్చు. బట్ లైక్ కరెక్ట్గా కొంచెం కావాలి అంటే 1 kg 1 రేషియోలో మీరు బెల్లం ఇలాగా స్లైసెస్ లాగా నైఫ్తో కట్ చేసుకుంటే మీకు ఏంటంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే తర్వాత నేను మిక్సర్లో గ్రైండ్ అది చూపిస్తాను. కాకపోతే కొంచెం చిన్న పీసెస్ ఉంటే మీకు లంప్స్లా ఫామ్ అవ్వకుండా ఇట్లా మీకు నీట్గా ఉంటుంది. అందుకని ఇట్లా కట్ చేస్తారు మా మదర్ బెల్లం అంత పీసెస్ కూడా. సో ఇలా కట్ చేసిన బెల్లం పీసెస్ ఉంటుంది కదా, అదంతా కూడా మీరు పక్కకు పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మీరు ఏదైతే మినప్పప్పు ఉంది చూసారా, ఆ మినప్పప్పుని మిక్సర్లో వేసేసుకొని అదంతా కూడా పౌడర్ లాగా మీరు చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ దానిలో మీరు ఏం చేస్తారంటే ఉట్టి మినపప్పు వేసేసుకోండి. సో ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఓన్లీ మినపప్పు వేస్తే మనకు ఆ పౌడర్ అనేది. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మీకు బెల్లం కూడా ఉంది కదా, సో బెల్లం మిక్స్తో ఈ మినప్పప్పు ఉంటుంది కదా అట్లా ట్రై చేసి చూడండి. అంటే ఈ మినపప్పు పొడి చేసేసిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ టైం అయినా చేసుకోవచ్చు. కొంచెం పొడిని కొంచెం మినపప్పు పొడిని బెల్లం మిక్స్ చేయండి. ఏదైతే మనం బెల్లం గ్రేట్ చేసామో ఆ బెల్లం మిక్స్ చేసి అది మీరు మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో అది చేశాక, సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, సో మా మదర్ కొంచెం బెల్లం అండ్ ఆ పౌడర్ ఉంది చూసారా, ఆ పౌడర్ చేసిన దాన్ని ఇలా మిక్స్ చేసేసుకొని చేశారనమాట. సో దట్ ఏంటంటే ఆ స్వీట్నెస్ అంతా కూడా మీకు లంప్స్లా ఫామ్ అవ్వకుండా స్వీట్నెస్ పౌడర్ లాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసారు కదా కొంచెం డార్క్ షేడ్లో ఉంది. ఓన్లీ మినపప్పు పౌడర్కి ఈ బెల్లం వేసిన మినపప్పు పౌడర్కి డిఫరెన్స్ చూసారు కదా. సో ఇలాగా మీరు చేసేసుకోవాలన్నమాట. మినపప్పు విత్ పౌడర్ విత్ బెల్లం అనేది. మీరు బేసిక్గా నాకు బెల్లం జాగరితోనే చేస్తాం ఇష్టం అండ్ టేస్ట్ కూడా అదే చాలా బాగుంటుంది. షుగర్ ఐ డోంట్ థింక్ సో. మా మమ్మీ ఇప్పటివరకు చేసిన ప్రతిదీ కూడా ఈ సున్నుండలు చేసిన ప్రతిసారి నాకు తెలిసి బెల్లంతోనే చేశారు నాకు తెలిసినప్పటి నుంచి. సో అలాగే గ్రైండ్ చేసిన పౌడర్ ఇలా వేసేసుకొని ఈ పౌడర్ అండ్ ఓన్లీ మినపప్పు పౌడర్ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మా మదర్ ఇంకా ఏది కూడా యాడ్ చేయలేదు, జస్ట్ ఆ రెండు పౌడరే అనమాట. ఆ లంప్స్ అనేవి లేకుండా అవి ఈజీగా స్మాష్ అయిపోతాయి. బికాజ్ ఆల్రెడీ మనం ఏమి గడ్డలుగా బాల్స్లా కానీ అలా ఏం చేయలేదు కాబట్టి ఈజీగానే మీకు క్రష్ అయిపోతాయి. సో ఇట్లా ఫస్ట్ ఆ లంప్స్ అన్నీ పోయేటట్టు నీట్గా మిక్స్ చేసేసుకోండి హ్యాండ్తోనే మీరు. సో ఒక పౌడర్లా ఉంటుంది కదా. సో మీకు ఒకవేళ ఆ స్వీట్నెస్ తక్కువైంది అన్నట్టుగా అనిపిస్తే యూ కెన్ యాడ్ సమ్ జాగరీ, ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. సో టేస్ట్ని బేస్ చేసుకొని అలాగే మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం, ఎందుకంటే అది వేడిగా ఏమీ ఉండదు కాబట్టి ఈజీగా ఏం కరిగిపోదు. సో బెల్లంని కొంచెం స్మాష్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్. అంటే గడ్డలు గడ్డలుగా మనకి తినేటప్పుడు ఏంటంటే సున్నుండలో అది బెల్లం ఒక్కటి టచ్ అవ్వకుండా తగలకుండా ఉంటుంది. సో అది అలా పక్కన పెట్టేసుకొని నెయ్యి తీసుకోండి. నెక్స్ట్ గీ గీ తీసుకొని గీ కొంచెం హీట్ చేసుకోండి. కొంచెం హీట్ చేసుకున్న గీని ఇందులో ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పౌడర్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, హ్యాండ్ కొంచెం కాల్చుకోకుండా. ఎందుకంటే ఇఫ్ పాసిబుల్ మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత మా మమ్మీ ఎలా అయితే స్పూన్తో మిక్స్ చేశారో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ లంప్స్ ఫామ్ అవ్వకుండా మళ్ళీ వాటిని స్మాష్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం హ్యాండ్తో కొంచెం ఓకే నార్మల్ హీట్లో ఉన్నప్పుడు
ఇట్లాగా స్మాష్ చేసేసిన తర్వాత అప్పుడు హ్యాండ్స్తో మనం బాల్స్ లాగా చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ పౌడర్ను ఇది మిక్స్ చేసింది ఉంది కదా, సో ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం అంటే మీకు కొంచెం థిక్గా కనిపించేంత వరకు. ఆల్రెడీ ఇది కొంచెం థిక్గా ఉంది కదా, అంటే కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ మీకు కొంచెం స్టిక్కీగా బాల్ చేసుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీ లాగా అవుతుంది. సో ఇలానే అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లమ్స్, జాగ్రత్త చేసిన ఆ గడ్డలు లమ్స్ ఉంటాయి కదా, లమ్స్లా ఫామ్ అవ్వకుండా అవి కొంచెం స్మాష్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలాగా మనకి గీ అనేది వేసుకుంటూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి వేసుకునేటప్పుడు. సో అలాగా మీరు ఈ గీ ఇలా వేసుకొని స్పూన్తోనే ఫస్ట్ మిక్స్ చేయండి. హ్యాండ్ అయితే పెట్టద్దు, కొంచెం కాలుతుంది కొంచెం, ఎందుకంటే గీ కొంచెం వేడిగా చేసుకుంటూ చేసుకోవాలన్నమాట మీరు. ఒకవేళ మీకు బాగా కూల్ అయిపోయింది గీ అని అనిపిస్తే కొంచెం మళ్ళీ అది హీట్ చేసుకోండి. మరీ ఎక్స్ట్రీమ్ హీట్ అవసరం లేదు. మీరు నార్మల్గా కొంచెం మోర్ దెన్ వామ్ లాగా అలా చేసుకోండి. వామ్ ఇప్పుడు చూసారు కదా, మా మదర్ ఫస్ట్ స్పూన్తో ఇట్లా చేసేసి తర్వాత హ్యాండ్తో చేశారు. సో అంత ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ లెవెల్ కాకపోయినా మీరు బేర్ చేసే అంత హీట్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టుగానే చెప్పొచ్చు గైస్. ఇక్కడ చూసారు కదా మమ్మీ ఇంకొంచెం గీ యాడ్ చేశారు, ఎందుకంటే బాల్స్ చేసుకోవాలి కాబట్టి. సో ఈ బాల్స్ మీరు చేసుకోవడానికి ఇట్లాగా మేము మీడియం సైజులోనే చేసేసాము. ఇలా బాల్స్ని కొంచెం కొంచెం ప్రెస్ చేసుకొని కొంచెం కొంచెం గీ వేసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకోండి. అంతే, మీకు కావాల్సినట్టుగా సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలాగా మీరు టేస్టీగా సున్నుండలు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో క్విక్గానే అయిపోతుంది. అండ్ ఇది ఒక హెల్దీ ఫుడ్ కూడా. మనకి మన ఇన్నర్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మినప్పప్పు ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ద గుడ్ ఫుడ్ అనే చెప్తాను నేను. ఏదైనా ఎక్కువ హెవీగా తీసుకోకూడదు, బట్ లైక్ పర్ డే ఒక్కొక్కటి తీసుకోవచ్చు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. పిల్లలైనా పెద్దలైనా కానీ ఇది తీసుకుంటే వాళ్ళ హెల్త్ మంచిగా ఉంటుంది గైస్. అండ్ ఫర్ ద మెనీ మోర్ వీడియోస్ నేను ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ దట్ అండ్ యూ కెన్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏమైనా ప్రోడక్ట్స్ రివ్యూ అలాంటివి ఏమన్నా ఉంటే యూ కెన్ సజెస్ట్ దోస్. నేను అవి ప్రోడక్ట్ పర్చేస్ చేసి రివ్యూస్ ఇస్తాను. సో దట్ బేస్డ్ ఆన్ దట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అది కావాలా వద్దా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.